ఏపీ సీఎం చంద్రబాబు నెలన్నర రోజుల తరువాత మళ్లీ సమీక్షలు మొదలు పెడుతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న చంద్రబాబు అమరావతి నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ అధికారులు కూడా హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హోంశాఖపై కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఇక దీనికి హోంమంత్రి చినరాజప్ప, సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, డీజీపీ ఠాకూర్ హాజరవుతారు. అయితే ఎన్నికల సమయంలో పూణేటాను మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యంను ఏపీ సీఎస్ గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ కేసులో నిందితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యంను సీఎస్ గా ఎలా నియమిస్తారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమీక్షకు సీఎస్ హోదాలో సీఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరు కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ భేటీకి సంబంధించి అలాగే ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ స్వరూప అందిస్తారు. స్వరూప, చెప్పండి ఈ భేటీ గల ప్రాధాన్యత. స్రవంతి, సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు నాయుడు సచివాలయంకి వస్తూ ఉన్నారు. కాకపోతే మార్చి 9-10 తారీఖుల్లో సచివాలయంలో క్యాబినెట్ నిర్వహించారు. క్యాబినెట్ అనంతరం సచివాలయంకి రాలేదు. అయితే అధికారికంగా మాత్రం ఈరోజే వస్తూ ఉన్నారు. ఈ నెల 10వ తారీఖు ఎన్నికల కమిషన్ కలిసేందుకు వచ్చినప్పటికీ కూడా అది ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలనేసి ద్వివేదికి ఒక వినతి పత్రం సమర్పించి ఒక చిన్న ధర్నా అయితే చేశారు. ఆ సందర్భంగా రావడం తప్ప అధికారికంగా మాత్రం ఈ రోజు వస్తూ ఉన్నారు. కరెక్ట్ గా 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయంకి చేరుకుంటారు. అనంతరం అమరావతిలో నిర్మాణాలపైన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అయితే రాజధానిలో నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన సమీక్షలో ప్రధానంగా నారాయణతో పాటుగా సిఆర్డీఏ అధికారులు కూడా పాల్గొంటారు. ఈ సమావేశం అయిన తరువాత 12 గంటలకు శాంతి భద్రతలపైన హోంశాఖ పైన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకున్నట్లయితే కనుక హోంశాఖకు సంబంధించి మంత్రి చినరాజప్పతో పాటుగా ఎల్వి సుబ్రహ్మణ్యం అలాగే ఠాకూర్ కూడా హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశానికి ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఒక సంశయంగా మారింది. అయితే ఆయన పైన ఘాటుగా విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు సీఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే 12 గంటల తర్వాత మాత్రం వస్తారా లేదా అనేది ఒకటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. స్రవంతి, అయితే స్వరూప, ఈ సమీక్ష సమావేశం అసలు ఎంతవరకు ముగిసే అవకాశం ఉంది? ఇప్పుడు మీరన్నట్లుగా సీఎస్ హోదాలో ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మేబీ రాకపోవచ్చు అనేసి సచివాలయంలో ఉన్న వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి శ్రవంతి. బట్ ఆయన వస్తారా లేదా అన్నది మాత్రం 12 గంటల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వరూప.